ఏపీ లిక్కర్ స్కామ్ లో 33వ నిందితుడు గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు నెల 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో లిక్కర్ వ్యవహారంలో వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారులకు చేర్చడంలో గోవిందప్ప బాలాజీది కీలక పాత్రని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం 3 రాష్ట్రాల్లో సిట్ బృందాలు గాలించాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్ హిల్స్ అటవీ ప్రాంతంలో గోవిందప్ప బాలాజీ ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేశారు. మంగళవారం ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్నెస్ సెంటర్లో బయట అటు గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ట్రాన్సిట్ వారెంట్ నిమిత్తం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడకు తీసుకొచ్చి నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు గోవిందప్ప బాలాజీ గురించి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. మద్యం స్కామ్ సిండికేట్లో ఆయనది కీలక పాత్రని పేర్కొంది. గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలిసింది. జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటారని, అలాగే జగన్ కు చెందిన భారతి సిమెంట్స్ లో డైరెక్ట్ గా ఉన్నారని పేర్కొంది. కేసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడని తెలిసింది. ఇక ప్రధాన బ్రాండ్లు ఆపి అనుకూల బ్రాండ్ల విడుదలలో కీలక పాత్ర పోషించారని వివరించింది. సొంత బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి కోట్లు కొల్లగొట్టారని వెల్లడించింది. సిండికేట్లో గోవిందప్పది కీలక పాత్ర అని ఏపీ బీసీఎల్ అధికారులు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి చెప్పారని సిట్ వివరించింది. డిస్టిలరీలు అలాగే సప్లయర్ల కమిషన్లు గోవిందప్పకు చేరాయని పేర్కొంది. మద్యం ద్వారా వచ్చిన మొత్తాన్ని వివిధ రూపాల్లో మళ్లించారని, అక్రమ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు వివరించింది. డబ్బు ఎలా మళ్లించారో గోవిందప్పకు తెలుసని చెప్పింది. ఇలాంటి కేసుల్లో 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. మరోవైపు లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఆయన్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికీ కేసులో 3 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు. మద్యం కుంభకోణంలో కీలకంగా పనిచేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని సిట్ భావిస్తోంది.